ఉప ఎన్నిక అభ్యర్థులు ఎవరైనా దానిపై రాష్ట్రం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తుంది. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎంపికపై సీనియర్ నేత మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. నాన్ లోకల్కు టికెట్ ఇచ్చేది లేదని, స్థానికులకే టికెట్ అని మంగళవారం తెలిపారు ఆయన. కాంగ్రెస్ నుంచి గట్టి పోటీ ఉంది. పలువురు నేతలు జూబ్లీహిల్స్ నుంచి పోటీకి ఆసక్తి చూపుతున్నారు. కానీ జూబ్లీహిల్స్ టికెట్ స్థానికంగా పనిచేసిన వాళ్ళకే ఉంటుంది. అందరి అభిప్రాయాలను తీసుకుని పార్టీ అభ్యర్థిని ప్రకటిస్తుంది. అంతేకాని బయట నుంచి వచ్చిన వాళ్లకు టికెట్ ఇవ్వం. ఎట్టి పరిస్థితుల్లో అది జరగబోదని ఆయన తెలిపారు. జూన్ 8వ తేదీన బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతి చెందడంతో జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానం ఖాళీ అయింది. ఎన్నికల నిబంధనల ప్రకారం 6 నెలల్లోగా ఉప ఎన్నిక నిర్వహించాల్సి ఉంటుంది. అందువల్ల 2025 డిసెంబర్ లోపు ఈ ఉప ఎన్నిక జరగనుంది. సెప్టెంబర్లో విడుదలై అక్టోబర్ నెలాఖరులో ఉన్న ఉప ఎన్నిక నిర్వహించే అవకాశం కనబడుతుంది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ లైవ్ ద్వారా అందిస్తారు. హరీష్, చెప్పండి, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి అన్ని పార్టీలు అనుకోవచ్చా? రైట్ లక్ష్మణ, జూబ్లీహిల్స్కి సంబంధించి కూడా ఉప ఎన్నికపై ఇప్పుడు ఆసక్తి రేకిస్తూ ఉంది. ఎందుకంటే అన్ని పార్టీలకు సంబంధించి కూడా ప్రధానంగా పోటీకి సంబంధించిన అభ్యర్థులంతా కూడా ఇప్పటి నుంచే పనిచేసుకుంటున్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉంది. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా పెద్ద ఎత్తున ఆశావాహుల సంఖ్య కూడా పెరుగుతూ ఉన్నది. ఇక ఇదే అంశం పైన నిన్న పొన్నం ప్రభాకర్కి సంబంధించి ప్రభాకర్ గౌడ్కి సంబంధించి కూడా క్లారిటీ ఇవ్వడం జరిగింది. స్థానికులకే జూబ్లీహిల్స్ టికెట్ ఇస్తామని చెప్పిన నేపథ్యంలో ఇక స్థానికంగా గతంలో పోటీ చేసిన అజారుద్దీన్తో పాటుగా చాలా వరకు ఆశావాలు ఆ టికెట్కి సంబంధించి కూడా లాబింగ్ చేస్తూ ఉన్నారు. ఒకవైపు బీఆర్ఎస్ నుంచి కూడా మాగంటి గోపీనాథ్ మృతి చెందడంతో తన భార్యను ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు దింపాలని కూడా బీఆర్ఎస్ పార్టీ ఆలోచన చేస్తుంది. దాంతోపాటుగా ఇతర సంబంధించి కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా కొంతమంది ఆ టికెట్ ఆశిస్తూ ఉన్నారు. ఇక్కడ బీజేపీకి సంబంధించి కూడా గతంలో పోటీ చేసిన లంకెల దీపక్కి సంబంధించి కూడా ఆయన మరోసారి టికెట్ అడుగుతూ ఉన్నాడు. ఇక మొత్తంగా 3 పార్టీల నుంచి కూడా ప్రధానమైన పోటీ ఉన్నది. ఇక ఎంఐఎంకి సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలుపుతుందా, లేదంటే ఎంఐఎంకి సంబంధించి కూడా ప్రధానంగా చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ నుంచి జూబ్లీహిల్స్లో స్థానికులకే ఇస్తారని పొన్నం ప్రభాకర్ చెప్పడం ద్వారా పీజేఆర్ కొడుకు విష్ణువర్ధన్ రెడ్డి ట్రై చేసే అవకాశం ఏమైనా కనబడుతుందా? ఎందుకంటే జూబ్లీహిల్స్లో గతంలో పీజేఆర్కి అడ్డగా చెప్తారు అందరూ కూడా. విష్ణువర్ధన్ రెడ్డికి ఏమైనా అవకాశం ఉంటుందంటారా? రైట్, విష్ణువర్ధన్ పేరు తెర మీదకి వస్తూ ఉన్నది. తనతో పాటుగా విజయారెడ్డి పేరు తెర మీదకి వస్తూ ఉన్నది. అలాగే రోహిన్ రెడ్డి ఖైరతాబాద్ సంబంధించి కూడా డీసీసీ అధ్యక్షుడు రోహిన్ రెడ్డి పేరు తెర మీదకి వస్తూ ఉన్నది. ఇక అజారుద్దీన్కి సంబంధించి కూడా ఇప్పుడే సమావేశం జరుగుతూ ఉన్నది. ఏసీసీ ఇన్ఛార్జ్ అలాగే సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ముగ్గురు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో కూడా ఇదే అంశం పైన చర్చిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉంది. ఇక జూబ్లీహిల్స్ టికెట్కి సంబంధించి ఎవరికి కేటాయించిన దానిపైన కూడా ఈరోజు ఒక స్పష్టత వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఫిరోజ్ ఖాన్ నాంపల్లి కంటెస్టెడ్ ఎమ్మెల్యే ఫిరోజ్ ఖాన్తో పాటుగా అలాగే రోహిన్ రెడ్డి, విజయారెడ్డికి సంబంధించిన పేర్లు కావచ్చు. ఇక బీజేపీ నుంచి లంకెల దీపక్తో పాటుగా కీర్తిరెడ్డి, డాక్టర్ పద్మ,
బండారు విజయలక్ష్మి పేరు తెర మీదకి వస్తూ ఉన్నాయి. ఇక మైనారిటీ కోటాకి సంబంధించి కూడా ఇప్పుడు ఎందుకంటే ప్రధానంగా జూబ్లీకి సంబంధించి కూడా మైనార్టీ ఓట్లు ఎక్కువగా ఉంటాయి. మైనార్టీకి సంబంధించి కూడా అక్కడ అభ్యర్థిని బరిలో దింపితే ఖచ్చితంగా గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని కూడా ఇప్పుడు ఈక్వేషన్స్ నడుస్తూ ఉన్నాయి. పార్టీలకు సంబంధించి కూడా ఇదే ఈక్వేషన్స్ సంబంధించి కూడా ఆలోచన చేస్తూ ఉన్నాయి. ఇక కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా గతంలో అజారుద్దీన్ స్వల్ప ఏదైతే ఓట్లతో ఓడిపోవడం జరిగింది. ఇప్పుడు సంబంధించి కూడా తనకు టికెట్ కేటాయిస్తే ఖచ్చితంగా గెలుస్తామనే ధీమాతో అజారుద్దీన్ టికెట్ అడుగుతా ఉన్నాడు. ఆయనతో పాటుగా ఇక మరికొంతమంది కాంగ్రెస్ పార్టీలోనే రోహిన్ రెడ్డి, అలాగే విజయారెడ్డి, అజారుద్దీన్, దాంతో పాటుగా నూమాన్ ఏఐసిసి కోఆర్డినేటర్ నూమాన్కి సంబంధించి కూడా ఆయన ఇప్పటికే వర్క్ చేస్తూ ఉన్నాడు. జూబ్లీహిల్స్కి సంబంధించి కూడా అంటే పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఆశావాహులు ఉన్నారు. జూబ్లీహిల్స్ టికెట్ తమ కేటాయించాలని కూడా బలంగా కోరుతా ఉన్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఈ అంశం పైన ఈరోజు సమావేశం జరుగుతుంది. సమావేశంలో కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. దాంతోపాటుగా ఇక సానుభూతి ఓట్లకు సంబంధించి కూడా బీఆర్ఎస్ సానుభూతి ఓట్లకు సంబంధించి కూడా తమకు పోలయ్యే విధంగా కూడా కార్యాచరణ సిద్ధం చేస్తూ ఉంది. అభ్యర్థికి సంబంధించి అంటే 3 పార్టీలకు సంబంధించి కూడా ఇప్పటివరకు అభ్యర్థిని ప్రకటించలేదు. అభ్యర్థికి సంబంధించి కూడా ఎంపిక ప్రక్రియ కొనసాగుతూ ఉన్నది. ఇక కాంగ్రెస్కి సంబంధించి కూడా ఈరోజు ఒక స్పష్టత వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. అజారుద్దీన్కి సంబంధించి కూడా మెజార్టీగా ఆయనకు టికెట్ కేటాయించాలని కూడా కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉంది. కాబట్టి ఈ జూబ్లీహిల్స్ ఎన్నికకు సంబంధించి అంటే జూన్ 8న మాగంటి గోపీనాథ్ చనిపోవడం జరిగింది. 6 నెలల్లో ఎన్నికల నిబంధనల ప్రకారం 6 నెలల్లో ఎన్నిక నిర్వహించాలి. ఇక డిసెంబర్కి సంబంధించి కూడా డెడ్ లైన్ ఉన్నది. ఇప్పుడు సెప్టెంబర్లో నోటిఫికేషన్ ఇష్యూ కాబోతూ ఉంటుంది. ఇక అక్టోబర్లకు సంబంధించి కూడా ఎన్నిక జరిగే ఉన్నది. కాబట్టి ఇక ఈ రోజుకు సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ ఇక అభ్యర్థికి సంబంధించి కూడా ఒక స్పష్టత వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. దాంతోపాటుగా జూబ్లీహిల్స్లో మరొక ప్రచార కార్యక్రమాలు కావచ్చు, ఇక ఏదైతే ఎన్నికకు సంబంధించి కూడా కార్యాచరణ కాంగ్రెస్ పార్టీ సిద్ధం చేస్తున్న నేపథ్యం అయితే ఉంది. లక్ష్మీనాథ్, ప్రధానంగా చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీకి మాగంటి సతీమణి సునీత పేరు వినపడుతున్నప్పటికీ కూడా అధిష్టానం ఏ రకంగా సునీత పేరుని తీసుకునే అవకాశం ఉంటుందంటారు? కేవలం సానుభూతి ప్రకారమే తీసుకునే అవకాశం ఉంటుందంటారా, లేదంటే మరొకరికి కేటాయించే అవకాశం ఉన్నదంటారా? రైట్, సానుభూతికి సంబంధించి కూడా ఓట్లు పోలయ్యేతాయని కూడా బీఆర్ఎస్ భావిస్తూ ఉన్నది. దాంట్లో భాగంగానే ఏదైతే మాగంటి సతీమణిని కూడా పోటీలో దించాలని భావిస్తుంది. దాంతోపాటుగా బీఆర్ఎస్లో చాలా వరకు టికెట్ అడుగుతూ ఉన్నారు. ఒకవైపు ఏదైతే బీఆర్ఎస్కి సంబంధించి కావచ్చు, బీజేపీకి సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఆశావాహులు ఉన్నారు. బీఆర్ఎస్కి సంబంధించి కూడా టికెట్ను తన సతీమణికి సునీతకు కేటాయించాలని కూడా ఏదైతే తమకు కోరుతా ఉన్నది. దాంతోపాటుగా పీజేఆర్ కొడుకు అలాగే పీజేఆర్ విష్ణువర్ధన్ రెడ్డికి సంబంధించి కూడా టికెట్ అడుగుతూ ఉన్నాడు. బీఆర్ఎస్కి సంబంధించి అంటే సానుభూతి ఓటు పోలైతే ఖచ్చితంగా ఈసారి మాగంటి గోపీనాథ్ మరణంతో తన సానుభూతికి సంబంధించి కూడా కుటుంబ సభ్యుల మధ్య ఉంటుంది. కాబట్టి అదే కుటుంబం నుంచి కూడా బరిలో దించాలని బీఆర్ఎస్ భావిస్తూ ఉన్నది. మరోవైపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ప్రతి ఉప ఎన్నిక అక్కడ మునుగోడుతో మొదలు పెడితే హుజూరాబాద్ అలాగే కంటోన్మెంట్కి సంబంధించిన ఉప ఎన్నిక జరిగిందో దాంట్లో కాంగ్రెస్ పార్టీ గెలవడం జరిగింది. మరొకసారి హ్యాట్రిక్ కొడతాం. ఇప్పుడు జూబ్లీహిల్స్కి సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ గెలవబోతా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలు, సంక్షేమ కార్యక్రమాలే తమను గెలిపిస్తాయన్న ధీమాతో కూడా కాంగ్రెస్ ఉన్నది. దాంతో భాగంగానే అభ్యర్థికి సంబంధించి కూడా ఎంపిక జరుగుతాను. ఒకవైపు ఈక్వేషన్స్, మైనారిటీ ఈక్వేషన్సా లేదంటే స్థానికంగా ఉండే అభ్యర్థికి టికెట్ ఇవ్వాలనే పైన కూడా మరి కాసేపట్లో క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది.